నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక అందరూ నీ దగ్గరికే వస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మోసపోయిన వాళ్ళు ఫస్ట్ బాధపడవచ్చు, కానీ మోసం చేసిన వాళ్ళు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. ఎందుకు అంటే ఒకరిని మోసం చేసామే అనే బాధ ఎప్పటికీ ఉంటుంది. వాతావరణంలో పగలు రాత్రి ఎలా సహజమో జీవితంలో ఎత్తుపల్లాలు కూడా అంతే సహజం. మంచి జరిగినప్పుడు ఆనందించు, కష్టం ఎదురైనప్పుడు ఆలోచించు, మొత్తం మీద జీవించు. క్షమించమని అడగటానికి అహంకారం అడ్డు వస్తే బంధాలు తెగిపోతాయి. ఆ అహంకారం దాటి ఒక్క అడుగు ముందుకు వేస్తే బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. నీవు బ్రతుకుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలేయి. అప్పుడు ప్రపంచములోనే ఏ బాధ నీ దరి చేరదు. మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా, ఎన్ని సిరులు వచ్చినా, అన్నం పెట్టిన వారిని, అన్నింటికి నేనున్నానని నువ్వు ముందుకెళ్ళు, ధైర్యం ఇచ్చిన వారిని, ఆశ్రయం ఇచ్చిన వాకిలిని ఎప్పుడు కూడా మరవకు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, దారంతా గతులు, చేతిలో దీపం లేదు, కానీ గుండె నిండా ధైర్యం ఉంది. కోపం, అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగా అర్థం చేసుకోనివ్వవు, సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. కాబట్టి ఈ రెండు వదిలేసి చూడు, నీ జీవితం ఆనందమయమవుతుంది. గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచములో ఎవడూ లేడు. దానిలో నువ్వు కొత్త కాదు, నేను పాత కాదు. ముందు పాశం, వెనుక మోసం. అందుకే కొన్ని పరిచయాలతో జాగ్రత్త నేస్తమా. పసితనం ఎంత ముద్దో, ముసలితనం అంత బాధ. బాల్యం ఎంత ఉత్సాహమో, వృద్ధాప్యం అంత నరకం. ఉన్నన్ని రోజులు ఎగతాళి చేస్తారు, పోయాక వెక్కి వెక్కి ఏడుస్తారు. పక్కనే ఉన్నా పట్టించుకోరు, పాడెక్కాక పట్టి పట్టి లేపుతారు. ఉన్నప్పుడు మనిషిగా గుర్తించరు, పోయాక మంచి మనిషి అని బిరుదిస్తారు. ఇదే లోకం తీరు. ఎవరిని నీ జీవితంలో ఉండమని బలవంత పెట్టకు. నీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదిరించి నీకు తోడుగా నీతోనే ఉంటారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు కారణాలు వెతికి మరీ దూరం అవుతారు. పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. ఇది అర్థం చేసుకున్న వారి జీవితాంతం ప్రశాంతంగా ఉండగలరు. గెలుపు అందుకోలేదని కృంగిపోకుండా, ఆ గెలుపు కోసం మనల్ని మనం దృఢంగా తయారు చేసుకోగలిగినప్పుడు మనకే అర్థమవుతుంది. ఓటమి ఎదురైనా లేచి నిలబడగలం సత్తా మనలోనే ఉంది. విశ్వాసము లేని మనుషులకు ఎంత ప్రేమ చూపించినా, ఎంత బాధ్యతగా ఉన్నా ప్రయోజనం మాత్రం శూన్యం. ఎవరైనా సరే నువ్వు వాళ్ళతో ఉన్నంతకాలమే నిన్ను పట్టించుకుంటారు, ప్రేమాభిమానాలు పొంగించేస్తారు. ఒక్కసారి వాళ్లకు దూరంగా ఉండి చూడు, నిన్ను మర్చిపోతారు. అసలు నువ్వు ఉన్నావో పోయావో అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు. నా మంచితనమే ఈరోజు నా జీవితం నాశనం అవ్వడానికి కారణమయ్యింది. ఎంత చెప్పినా, ఏం చేసినా కొన్ని జీవితాలు మారవు. పట్టుకొని ఊగులాడడం కన్నా వదిలేయడం మంచిది.